కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి మనం ఏమిస్తే సంతోషిస్తాడు? పరిశుద్ధమైన దానిని, అనుకూలమైన దాన్నే దేవునికి మనం ఇయ్యాలి. హేబేలు దేవునికి చాలా శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడట. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. దేవునికి ఇచ్చేవి శ్రేష్టమైనవి, సజీవమైనవి ఇవ్వాలి. మనం ఇచ్చే అర్పణ సజీవంగా ఉండాలి. కాబట్టి మనం ఏది ఇచ్చినా దానిలో ఏముండాలి? జీవం ఉండాలి. హేబేలు దేవునికి కానుకిస్తే దానిలో జీవం ఉంది. పవిత్రమైనవి, శ్రేష్టమైనవి దేవునికి అర్పించాడు. నోవాహు కూడా జలప్రళయము నుండి తప్పించబడిన తర్వాత ఆయన పవిత్రమైనటువంటి పశువులలోనూ పక్షుల్లోనూ కొన్ని తీసుకొని దేవునికి దహన బలి అర్పించాడు నోవాహు. దేవుడు ఆ దహన బలి ద్రవ్యాన్ని ఆగ్రహించి నోవాహుకు నిబంధన చేశాడంట. దేవుడు మనం ఇచ్చేది పరిశుద్ధమైనది గాను, పవిత్రమైనది గాను, సజీవమైనది గాను ఉండాలి. దేవునికి బాగా కానికిస్తే ఇష్టమా అని మీరు అనుకోవచ్చు. పేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. ఆమె జీవనం అంతా తీసి దేవునికి కానుక అర్పించింది. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఇచ్చే కానుకను బట్టి కాదు కానీ ఇచ్చే మనసును బట్టే దేవుడు ఇష్టపడతాడు. బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించటం కంటే ఆజ్ఞను గైకొనటం కూడా శ్రేష్టమే. అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, దూరదేశము నుండి వచ్చు దూరమైనటువంటి చెరుకు నాకెందుకు, సాంబ్రాణి నాకెందుకు. దేవునికి ఏదేదో అర్పణలు ఇస్తున్నారంట, కానీ దేవుని మాటలు వినేవారు కావాలి. దేవునికి ఎలాంటివి ఇవ్వాలి అంటే పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, జీవం కలిగిన వాటినే దేవునికి ఇవ్వాలి. పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారం ఉండేది. వారి జీవితాల్లో, ఇజ్రాయేలీలు వారి జీవితాల్లో మేలు జరిగిన ప్రతిసారి దేవునికి దహన బలి అర్పిస్తూ వచ్చేవాడు. ఒక పెయ్యినో, ఒక కోడినో, లేకపోతే ఒక గొర్రెనో, ఒక పొట్టేళ్ళనో ఆ దేవుని సన్నిధికి తీసుకెళ్తే యాజకుడు ఆ పొట్టేళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి దాన్ని వధించి దాని యొక్క రక్తము ఆ బలిపీఠం చుట్టూరు ప్రోక్షించి దాని చర్మాన్ని ఒలిచి దాని అవయవాలు శుభ్రంగా కడిగి అదంతా కూడా బలిపీఠం మీద పెట్టి కట్టెలతో పూర్తిగా బూడిదైన దాకా కాలుస్తూనే ఉండేవాడట. ఆ పొగ, ఆ యొక్క ఆగ్రహాన్ని దేవుడు ఆగ్రహించేవాడంట. దేవుడు చాలా సంతోషించేవాడట. అలాగే మన జీవితాల్లో కూడా మనకి ఏదన్నా మేలు జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుంటాం. ఆ కూడిక మన గొప్పతనంగా ఉండకూడదు, కానీ దేవుని మహిమార్థమై ఆ కూడికను జరిగించుకుంటూ ఉండాలి. చాలామంది చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కృతజ్ఞత కూడిక అంటే మనల్ని మనం కనుపరుచుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ రావాలి మనం ఇచ్చే అర్పణ ద్వారా, మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా. బేతనీయ మరియ అచ్చ జట మాంసి అత్తరు సేరున్నర తీసుకొచ్చి పోసిందంట. ఆమె చేసిన దానిలో జీవం ఉంది. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి సమస్త వనరులు మనకు అనుకూలపరిచినప్పుడు మనం ఇచ్చే అర్పణ ఎలా ఉండాలంటే ధారాళంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అది దానిలో జీవం ఉండాలి. అపవిత్రమైన దేవునికి ఇమ్మని దేవుడు అడగట్లేదు, ఏదేదో ఇమ్మని దేవుడు కోరుకోవట్లేదు. నువ్వు ఇచ్చేది కొంచెమే అయినా అది పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు కోరుకునే విధంగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఒక చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, కాబట్టి సహోదరులారా, అంటే సంఘములో ఉన్న వారిని సహోదరులు అని పిలుస్తారనమాట. సహోదరులారా, ఇప్పుడు మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనవి సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించండి. సజీవ యాగముగా మన శరీరములను ఆయన సమర్పించుకోనండి. చాలామంది చనిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి చక్కగా పాటలు పాడుకుంటూ బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ భూస్థాపితం చేస్తారు.
చనిపోయినాక ఒక పాస్టర్ కాదు, 100 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా ఆయన సజీవుడు కాదు, ఆయన మృతుడు. చనిపోయిన వ్యక్తిని పాటలతో దేవునికి స్తోత్రం చెప్తూ తీసుకొని వెళ్ళినా మరి ఆ వ్యక్తి దేవుని విశ్వాసం ఉంచకపోతే, లోకస్తుడైతే అట్టి మరణం దేవునికి ఇష్టం ఉండదు. అలాంటి ప్రార్థన కూడా దేవుడు కోరుకోడు, అలాంటి స్తుతులు కూడా దేవుడు కోరుకోడు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా, అంటే బ్రతికుండంగానే మన గురించి మనం తెలుసుకొని మనలో దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి నచ్చనివి ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని యేసుక్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు ఇది దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం, ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. నీవు కూడా ఒక దేవాలయానివి అనే సంగతిని నువ్వు మర్చిపోవద్దు. నీవు కూడా ఒక దేవాలయం. దేవుడు ఏమన్నాడు? నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. అంటే నీ దేహంలో దేవుడు నివసిస్తున్నాడు. మందిరాన్ని నువ్వు పరిశుద్ధంగా చూస్తున్నావు, అలాగే నీ హృదయాన్ని కూడా నువ్వు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా అనగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మీ శరీరాలను ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోండి. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ఈ పాట యేసన్న గారు రాశారు. శాశ్వతమైన కానుకగా అంటే నేను వారం వారం ఇచ్చే కానుక కాదు, నెల ఇచ్చే కానుక కాదు, శాశ్వతమైన కానుకగా నన్ను నేనే నీకు సమర్పించుకున్నాడు అని యేసన్న గారు పాట పాడాడు అనమాట. అంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం ఇచ్చే వెండో బంగారమో డబ్బో కాదు, మనల్ని మనం సమర్పించుకొని మనమే దేవునికి ఆలయం అని మీరు గ్రహించి ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రతకు మన జీవితంలో అవకాశము ఇవ్వకూడదు. క్రీస్తు దేవాలయం ఎవరు అంటే మనమే. బ్రతికుండంగానే మన దేహాన్ని, మన శరీరాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలన్నమాట. మనం దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని కోసం మనం బ్రతకటమే మనం దేవునికి సమర్పించుకోవటం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. ఎవరి కోసం బ్రతుకుతున్నాను అంటే నా బిడ్డల కోసం బ్రతుకుతున్నాను, నా భార్య కోసం బ్రతుకుతున్నాను, నా భర్త కోసం బ్రతుకుతున్నాను, నా పిల్లల కోసం, నా తల్లిదండ్రుల కోసం బ్రతుకుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నా కోసం నేను బ్రతుకుతున్నానని ఎవరు చెప్పరు. పౌలు గారు అదే అంటున్నాడు, మనలో ఎవడు తన కోసమే తాను బ్రతకడు. ఎవరో ఒకళ్ళ కోసం. నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు అనుకున్నారా? ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు ఏదన్నా జరగడానికి జరిగితే నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోయిద్ది అనుకున్నావా? పౌలు గారు అది అంటున్నాడు, మనలో ఎవడు తన కోసం తాను బ్రతకడు, ఎవడును తన కోసం తాను చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. ఎవరన్నాడు? నేను అంటలా, మనము అంటున్నాడు. బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి. ఇలాంటి తీర్మానం మనం కలిగి ఉండాలి. నీవు నీ బిడ్డల కోసం బ్రతకొచ్చు. కొద్ది కాలం అయిన తర్వాత నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు, నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, అసలు నీ వైపు చూడటానికి కూడా ఇష్టపడరు. నువ్వు అనుకుంటావు నేను ఎంతో కని పెంచి పెద్ద చేసి గొప్పవారిగా చేస్తే చివరికి నా పిల్లలకు కూడా నేను ఎక్కువైపోయాననే బాధ చాలా తల్లిదండ్రులు చెప్తూ ఉంటే నేను వింటూ ఉన్నా. వాళ్ళ కోసమే నువ్వు బ్రతికింది, కానీ వాళ్ళు నీ కోసం బ్రతికే పరిస్థితిలో వాళ్ళు లేరు.